90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఎక్కువగా చాలా మంది కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే డబ్బుని ఏ రకంగా సంపాదించాలి అన్న దాని మీదే ఉన్నారు అని చెప్పొచ్చు. అలా ఎవరికైనా కూడా ఇనిషియల్గా మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్లో కావచ్చు, లేదు అంటే ఈటీఎఫ్స్, ఇందులో కనుక మేము పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళు బేసిక్గా ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటాను, ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమంది అయితే ఉద్యోగం చేస్తున్నారో ఆర్ ఎంతమంది అయితే వేరే వ్యాపారాలు చేస్తున్నారో నేను చెప్పిన తర్వాత ఈ కోర్సు నేర్చుకుని ఇదే చేస్తారు. ఓకే, అంత మాసెస్లో ఎఫెక్ట్ రాబోతుంది. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూడండి. నేను ఏదైతే చూపించబోతున్నానో 100% ఇది ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇది ఎలాంటి కైండ్ ఆఫ్ ఏదో గాల్లో ఆలోచించుకుంటూ ఏదో కళలు కంటున్నాం, పగడి కళలు, అలాంటిది కానే కాదు. 100% పాసిబుల్. ఎస్, ఓకేనా? చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఎవరెవరైతే వేరే వేరే ఉద్యోగాల్లో ఉన్నారో ఆర్ ఎవరెవరైతే వేరే వేరే వ్యాపారాల్లో ఉన్నారో అన్నీ పక్కన పెట్టేసేసి నేను ఇప్పుడు నేర్పిస్తున్నది ఇది జస్ట్ మీకు ఒక ట్రైలర్ మాత్రం చూపించబోతున్నాను. అసలు సినిమా కోర్స్ నేర్చుకునే టైంలో ఉంటుంది. ఓకేనా? సో అది మ్యూచువల్ ఫండ్ అయినా, ఈటీఎఫ్ అయినా, ఆర్ అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి అయినా ఎలా డబ్బులు సంపాదించాలి. ఎందుకంటే వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ప్రతి నెల వస్తుంది. అది 25,000 అంటారా, 50,000 అంటారా పర్ మంత్, లేదంటే ₹1,00,000 సంపాదిస్తున్నారు, లేదంటే లక్షల్లో సంపాదిస్తున్నారు. సో లక్షల్లో సంపాదించే వాళ్ళు కోట్లలో ఎలా సంపాదించాలి, ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఇంకా 99 లక్షల వరకు ఎలా వెళ్ళాలి, అలాగే 50,000 సంపాదించిన వాళ్ళు కూడా లక్షల్లో ఎలా సంపాదించాలి. ఒక స్వీట్ అండ్ షార్ట్ ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను ఈ కోర్స్లో. ఈ డీటెయిల్డ్ వీడియోలో మీకు ఒక శాంపుల్ అని చూపిస్తాను, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, బట్ విత్ ఎవిడెన్స్తో సహా చెప్తున్నాను. మళ్ళీ విత్ ఎవిడెన్స్తో సహా నేను చూపించబోతున్నాను. అదేంటో డీటెయిల్గా మనము లెట్స్ సీ దట్ ఫస్ట్. సో ఎగ్జాంపుల్ కోసము నేను ఏం చేశానంటే శిరీష, ఇది టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడం అంటారనమాట. సో ఒక ఎగ్జాంపుల్, ఒక కంపెనీ పేరు నేను తీసుకున్నాను ఇక్కడ. ఆ కంపెనీ పేరు వచ్చేసేసి సుదర్శన్ కెమికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఓకేనా? సో ఈ కంపెనీలో మీరు పెట్టుబడి పెడితే మీకు డబ్బులు వస్తాయని నేను చెప్పట్లా. ఇట్ ఈస్ నాట్ అ రికమెండేషన్, ఇట్ ఈస్ అ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో కమింగ్ టు దిస్ పర్టికులర్ కంపెనీ, నేనేం చేశానంటే శిరీష, ఐ హ్యావ్ సెలెక్టెడ్ అ మంత్లీ చార్ట్. ఇక్కడ M అంటే మంత్లీ చార్ట్ అనమాట. సో మంత్లీ చార్ట్లో నేను ఒక ర్యాండమ్గా ఒక బార్ సెలెక్ట్ చేసుకోబోతున్నాను. ఇక్కడ నుంచి దిస్ వాజ్ ఇన్ ది ఇయర్ 2024లో చూసుకుంటే ఇందులో 680తో ప్లస్ చేస్తే ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది, నంబర్ ఉంటుంది. దాంతో మీరు చేస్తే ₹897.60 అనేది ఒక ప్రైస్ వస్తుంది. ఓకేనా? ఆ ప్రైస్ని ఎప్పుడైతే ఆ ప్రైస్ దగ్గరకు వస్తుందో మీరు కొనుక్కోండి. సుదర్శన్ కెమికల్స్ అక్కడ నుంచి పెరుగుతుంది. కానీ ఇది ఓన్లీ ఆల్రెడీ ట్రేడ్ చేసేసారు, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ ఫ్యూచర్లో దీన్ని ఇలాగే ఫాలో అవుతే డబ్బులు వస్తాయని చెప్పి నేను చెప్పట్లా. ఓకేనా? ఇది నేను మీకు అయిపోయిన దాని గురించి చూపిస్తున్నాను. నా ఇప్పుడు నేను మీకు ఏం చేస్తానంటే ఇక్కడ డైలీ చార్ట్ సెలెక్ట్ చేసుకొని నౌ లెట్స్ స్టార్ట్ ద షో. ఒక రియల్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొదలవుతుంది. ఈ చార్ట్ని కొంచెం సైజ్ పెంచుకుంటాను శిరీష, సో దట్ వీ కెన్ గెట్ అ క్లియర్ పిక్చర్. ఓకేనా? ఇప్పుడు చూడండి, 1st of August, ఇది 1st of August, 5th of August. సో ఆ రోజున మీకు లో ఎంత ఉంటుంది, అక్కడ లో ఎల్ అని చెప్పి చూస్తే పైన 873.75. అంటే నేనేం చెప్పాను ఇందాక, ప్రైస్ 897.60, 897 రూపీస్ 0.60 వస్తే మీరు కొనండి అని చెప్పా. క్లోజ్ ఎంతలో అయింది శిరీష ఆ రోజున? 914.70. సో 897.60 ప్రైస్ వచ్చిన తర్వాత కొనాలి అని చెప్పేసి ఎవరైతే స్టూడెంట్ నేర్చుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డేస్ లో దగ్గరకు వచ్చిన తర్వాత 874లో కొనుక్కుంటారు. ఎగ్జాంపుల్, అక్కడ కొనుక్కున్న తర్వాత మీకు ఇక్కడ నుంచి నంబర్ ఆఫ్ డేస్ కౌంట్ చేయండి శిరీష. నంబర్ 1 మీరు కొన్న డే, ఫస్ట్ డే, సెకండ్ డే 6th, దాని తర్వాత మీరు అమ్మేది ఇక్కడ ఏ రోజున అమ్ముతారో 22nd of August అమ్ముతారు. ఆ రోజున ప్రైస్ ఎంత ఉంది? హై 1082 శిరీష. అంటే మీరు కొన్న తర్వాత 897 రూపీస్ 0.60 అని చెప్పాను కదా, రౌండ్ ఫిగర్ 900 తీసుకుందాం. 900 నుంచి మీరు 10% ఒకవేళ తీసుకుంటే టార్గెట్ ఎంత అవుతుంది? ₹990 అవుతుంది. ఎందుకంటే 900కి 10% 90 రూపీస్.
సో 10% టార్గెట్ తీసుకుంటే మీరు ₹1,00,000 పెట్టుబడి పెట్టారనుకోండి, మీకు 9,000 రూపాయలు ఎన్ని రోజుల్లో 17 డేస్లో అప్రాక్సిమేట్గా వచ్చింది ఇన్ 1 మంత్లో, అంటే 10% వచ్చింది. ఇక్కడ ఇంకొక విషయం శిరీష, ఇక్కడ 17 డేస్లో మనం చూసుకుంటే కంప్లీట్గా ఇంకొక 2 మీకు శని ఆదివారం కూడా వస్తాయి అనమాట. అంటే సాటర్డేస్ అండ్ సండేస్ మార్కెట్స్ ఉండవు కాబట్టి ఆ 4 డేస్ మీరు తీసుకుంటే తీసేస్తే ఒకవేళ మైనస్ చేస్తే 17 డేస్లో -4 ఈజ్ 13 డేస్. సో 13 రోజుల్లో మీరు సంపాదించారు, ఒక నెల కూడా కాదు, 13 డేస్లో, అది కూడా ఒకటే కంపెనీలో 10% సంపాదించారు. అండ్ యాక్చువల్గా స్టాక్ వెళ్ళింది 1082 వరకు. ఇప్పుడు నేను కొన్ని క్యాల్కులేషన్స్ వేశాను, మీకు చెప్తా. సో 874లో మీరు ఒకవేళ కొన్ని 961లో అమ్మితే మీకు వస్తాయి 8,700 రూపాయలు ప్రాఫిట్. అదే ఒకవేళ 1,082 దాకా వెళ్ళింది కదా, అక్కడ దాకా మీరు ఆగి అమ్మితే మీకు వస్తుంది ప్రాఫిట్ 20,800 రూపాయలు. నాట్ 10% శిరీష, 20% కంటే ఎక్కువగా వచ్చాయి. అది కూడా 13 రోజుల్లో. మీరు పెట్టిన 1,00,000కి నేను చెప్పాను ఇందాక 10% అని చెప్పేసి, కానీ మీకు ఇప్పుడు 20% కంటే ఎక్కువ వస్తుంది, 20,800. దీని తర్వాత మళ్ళీ సెకండ్ బై ఎక్కడ చేయాలి అంటే, ఇది ఏదైతే నేను ఇక్కడ మూవింగ్ యావరేజ్ చూపిస్తున్నాను కదా శిరీష, ఒకటేమో లైన్ బ్లాక్ కలర్ లో ఉంది, ఒకటి బ్లూ కలర్ లో ఉంది. దీని వెనకాల ఒక సీక్రెట్ ఉంది. ఈ మూవింగ్ యావరేజ్ ఎగ్జాక్ట్లీ ఏ మూవింగ్ యావరేజ్ వాడాలి, నంబర్ ఆఫ్ డేస్ ఏముండాలి అన్న సీక్రెట్ నేను మీకు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇక్కడ కాదు, ఓకేనా? అండ్ ఇందులో మీరు చూసుకుంటే ఇక్కడ మీరు అమ్మిన తర్వాత 1082లో, దాని తర్వాత మళ్ళీ స్టాక్ పడింది. ఆ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయి కదా మూవింగ్ యావరేజ్, దాని కిందకి వచ్చిన తర్వాత కొనాలన్నమాట. సో ఇప్పుడు 12th of September మీరు లో వచ్చింది 948. సో నేను కూడా ఇక్కడ రాసుకున్నాను 948.35 సో 949 అనుకుందాం. 10% క్యాల్కులేట్ చేసుకుంటే 1043 అవుతుంది. 1,043 రూపాయలు. ఎక్కడ దాకా వెళ్ళింది శిరీష? హై 1149 వెళ్ళిందండి. నేను 1,043 అని చెప్పా, కానీ 1149 వరకు వెళ్ళింది. సో 10%లో మీరు అమ్మితే మీకు వచ్చే ప్రాఫిట్ 9,400. ఒకవేళ మీరు పూర్తిగా 1149 వరకు ఆగితే మీకు వచ్చే ప్రాఫిట్ 19,900. మళ్ళీ ఎన్ని రోజులు సంపాదించారు మీరు ప్రాఫిట్ ఇక్కడ? స్టార్టింగ్ ఫ్రమ్ ది 12th of September నుంచి తీసుకుంటే 30th of September, మళ్ళీ కరెక్ట్గా ఒక 16 రోజులు, 18 రోజులు. అంటే మళ్ళీ మీరు 4 రోజులు తీసాలి సెలవులు, 2 Sundays అండ్ 2 Saturdays తీసుకుంటే సేమ్ అదే 16 డేస్లో ఆర్ 14 డేస్లో మీకు ప్రాఫిట్ వచ్చింది 19,900. నెక్స్ట్ ఆపర్చునిటీ శిరీష, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చింది స్టాక్. ఎంత వచ్చింది లో ఈసారి? 972.25. 972 ఇక్కడ నేను రాశాను. సో మీకు 10% యాడ్ చేసుకుంటే 9,700 అవుతుంది. అది 1,069కి. కానీ ఎక్కడ దాకా వెళ్ళింది? అది ఎంతవరకు వెళ్ళింది? హై చూడండి, 1234. నేను చెప్పింది మీకు జస్ట్ 1069లోనే మీరు అమ్మితే 9,700 వస్తుంది. కానీ 1234 వరకు ఆగితే 26,200 వస్తుంది ప్రాఫిట్. ఓ మై గాడ్, విత్ ఇన్ 16 డేస్లో. దట్స్ మోర్ దెన్ 20%. ఎలా సార్? అంటే ఇంత తక్కువ టైంలో చాలా మంది కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, పెట్టిన వెంటనే ఇన్స్టెంట్గా రిజల్ట్స్ రావాలి అని. కానీ అందులో రిస్క్ ఉంటుంది కదా మరి? రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. రిస్క్ లేనిది అసలు మీరు ఏది నేర్చుకున్నా కానీ రాదు. ఇప్పుడు ఒక మాట చెప్తా, ఇంట్లో నుంచి బయలుదేరి వ్యాపారం కోసం కానివ్వండి, ఉద్యోగం కోసం కానివ్వండి, ఎవరు వెళ్ళట్లేదా? అందరూ రిస్క్ తీసుకుని బయటికి వస్తున్నారు. సో ఇందులో కూడా రిస్క్ ఉంటుంది, కానీ ఆ రిస్క్ని మిటిగేట్ చేయాలి, అది నేను నేర్పిస్తాను అనమాట. అంటే రిస్క్ని మేజర్ లాస్ అవ్వకుండా మైనర్ లాస్ వస్తే మనం ఎలా బయటికి పడాలి. నేను చెప్పిన రేటుకి పైగా వెళ్తుందంటే ఎలా వెళ్తుందండి, దానికి ఒక రీజన్ ఉంటుంది కదా, ఒక లాజిక్ ఉంటుంది కదా. సో ఆ లాజిక్ ఏంటో నేను క్లాస్లో నేర్పిస్తాను. మరి క్లాస్కి జాయిన్ అవ్వాలి అంటే వే ఏంటి? అంటే అందులో మనము మీరు చెప్పినట్టుగానే ఎక్కడ లో ఉంటుంది, ఎక్కడ హై ఉంటుంది, ఇవన్నీ అనాలిసిస్ చేయాలి అన్న వాళ్ళకి డౌట్స్కి క్లారిటీ ఉంటుందంటారా? 100% ఉంటుంది. ఎందుకంటే ఇందాక మీ అందరికీ చెప్పాను, ఈ 2 గీతలు ఏవైతే కనిపిస్తున్నాయి కదా, ఒకటి బ్లాక్ లైన్, రెండోది బ్లూ లైన్. బ్లూ లైన్ బ్లాక్ లైన్ కిందికి వచ్చినప్పుడు కొనండి, బ్లూ లైన్ బ్లాక్ లైన్ పైకి వెళ్ళినప్పుడు అమ్మండి. సింపుల్ యాజ్ దట్. కానీ మీరు కొన్న తర్వాత 10% మాత్రం మినిమం వస్తుంది. కానీ 10% కంటే ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే 50 to 20% వస్తుంది. 10% అయితే నేను జనరల్గా టార్గెట్ చెప్తాను. మీకు ఎంత ఎక్కువ వస్తే అది మీరు తీసుకుంటానంటే తీసుకోండి, కానీ 10% మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా శిరీష. దీని తర్వాత ఈ 1234 తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసింది చూడండి, బ్లాక్ లైన్ అండ్ బ్లూ లైన్ కిందికి వచ్చిన తర్వాత లో ఎంతకు వచ్చింది? 907.40. మీరు ఒక విషయం గమనిస్తున్నారు, ఇక్కడ నేను 897.60 అని చెప్పా. దాని కిందికి ఫస్ట్ స్టార్టింగ్ డేట్ తప్పితే మళ్ళీ ఎప్పుడు రాలా.
ఎప్పుడు కూడా రాలా. సో 907లో మీరు కొన్న తర్వాత 10% టార్గెట్ అంటే 997 అవుతుంది. కానీ ఎంతవరకు హై వెళ్ళింది ఇక్కడ? 997 కాకుండా 1078 వెళ్ళింది. సో మీరు 10%లో అమ్మితే 9000 ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ సేమ్ మీరు 1078లో అమ్మితే 17,100 ప్రాఫిట్ మీది. యూఆర్ గోయింగ్ టు మేక్ దట్ కైండ్ ఆఫ్ మనీ. అండ్ ఇందులో దీని తర్వాత మళ్ళీ మీకు కిందికి వచ్చిన తర్వాత శిరీష ఆన్ ది 18th of November 904లో మళ్ళీ ఛాన్స్ ఇచ్చింది. యూఆర్ బయింగ్ ఇన్ 904, 994కి 10% అవుతుంది, 9,000 రూపాయల ప్రాఫిట్. ఒకవేళ మీరు ఇప్పుడు హై చూసుకుంటే ఎక్కడ దాకా వెళ్ళిందండి? 1174. యూఆర్ గెటింగ్ అ ప్రాఫిట్ ఆఫ్ 27,000. లక్ష పెట్టి పెట్టుబడితో స్టార్ట్ చేస్తే 3 monthsలో డబ్బులు డబల్ అయ్యాయి. అండ్ ఐమ్ షోయింగ్ యూ 1,11,000 రూపీస్ టోటల్ ప్రాఫిట్ అనమాట. అంటే నేనేం చెప్తున్నానంటే ఆశకు ఒక హద్దు అనేది ఉండాలి. మార్కెట్స్ ఎలాంటిది అంటే దే ఆర్ వెరీ బ్లంట్. అసలు అడ్డంగా నరుక్కుంటూ పోతాయి అనమాట. డబ్బుల్ని, లాసెస్ని పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రాఫిట్స్ని తగ్గిస్తూ ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ప్రొఫెషనల్ కోర్స్ నేర్చుకోండి. అది మీరు ఎలా నేర్చుకుంటారు, దాన్ని నేను మిమ్మల్ని ఎలా నేర్పిస్తారో, అది మొత్తం ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా, మీకు కావాల్సింది ల్యాప్టాపా డెస్క్టాపా అవసరం లేదు. ఒక్క మొబైల్ ఫోన్ మీ చేతిలో ఉంటే చాలు. ఆ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు పెట్టుబడి చేసుకొని హ్యాపీగా మీరు నేర్చుకోవచ్చు. దీన్నే అంటారు బీటీ అండ్ సెల్ ఆఫ్టర్ 2 weeks. అంటే బై టుడే, సెల్లింగ్ ఆఫ్టర్ 1 or 2 weeks తర్వాత ప్రాఫిట్ వచ్చిన తర్వాత అనమాట. సో ఇవన్నీ షార్ట్ టర్మ్ కోర్సెస్లో నేర్చుకోండి. అండ్ మీ కొత్త సంవత్సరాన్ని విత్ దిస్ కైండ్ ఆఫ్ సక్సెస్ఫుల్ కోర్స్ని మీరు స్టార్ట్ చేయండి విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్. ఈ రోజే జాయిన్ అవ్వండి, కాల్ చేయండి అండ్ రిజిస్టర్ చేసుకోండి. ఈ క్లాస్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సంక్రాంతి తర్వాత, ఆఫ్టర్ ది సంక్రాంతి ఇన్ దిస్ న్యూ ఇయర్ 19th of January సండే రోజున మార్నింగ్ 11 AM నుంచి మీ క్లాసెస్ ఉంటాయి. సో ఈ రోజే ఇమ్మీడియట్గా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. కానీ సో అర్జెంట్గా కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. అదర్వైజ్ ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మీరు మిస్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.